ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. అందరికీ బాగున్నారా? కృపయు సమాధానం మీకు కలుగును గాక. హల్లెలూయా. చూడండి పిల్లారా, మరి ఈ ఉపవాస విజ్ఞాపన కోరికలో ప్రభువారు మీతో నాతో ఏం మాట్లాడబోతున్నారు, అట్టి మాటలు మనం ధ్యానిస్తుండగా పరిశుద్ధాత్ముడే మన సహాయం చేయను గాక. హల్లెలూయా. ఆదికాండము 48వ అధ్యాయము 6వ వచనం ధ్యానించుకుందాం. ఆదికాండము 48వ అధ్యాయము 6వ వచనం. వారి తరువాత నీవు కనిన సంతానము నీదే, వారు తమ సహోదరుల శ్వాసమును బట్టి వారి పేర్ల చొప్పున పిలువబడతారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి పిల్లారా, ఇక్కడ ఈ మాట ఎవరు చెప్తున్నారంటే యాకోబు ఏశావుతో చెప్తున్నాడు. ఏశావుతో చెప్తున్నాడు ఏమని? ఇదిగో నాయనా, నీ వారి తరువాత నీవు కనిన సంతానము నీదే. ఎవరి తరువాత? మనస్సే ఎఫ్రాయిముల తరువాత కనిన సంతానం నీదే. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే యాకోబు కానాను దేశంలో కరువు వచ్చిందని చెప్పి ఆ కానాను దేశం నుంచి ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ఎందుకంటే అప్పటికి ఐగుప్తు దేశంలో ప్రధానమంత్రిగా తన కుమారుడైన ఏసేపు ఉన్నాడు. కాబట్టి ఏసేపు అక్కడికి రమ్మన్నాడు. నైనా ఇంకా కరువు ఉంది, భయంకరమైన కరువు రాబోతుంది అందే, కాబట్టి మీరు ఇక్కడికి వచ్చేసేయండి అని చెప్తే 7 సంవత్సరాల కరువు అది. ఆ కరువులో యాకోబు తన కుటుంబం అంతటిని తీసుకొని వెళ్ళిపోయాడు. తన కుటుంబాన్ని అంతటిని తీసుకొని ఐగుప్తుకు వెళ్ళాడు. ఐగుప్తుకు వెళ్ళిన తర్వాత ఐగుప్తులో ఉండగా ఆయన యాకోబు గారు ముసలివాడైపోయాడు. ఇక ఆయన కైలా పడి ఉన్నాడు. ఇక మీ తండ్రికి బాగోలేదు, మీ తండ్రి అనారోగ్యంతో ఉన్నాడు, మంచం మీద ఉన్నాడు అని ఏశాబు కబురు వచ్చింది. ఏశాబు కబురు రాగానే ఏశాబు వెళ్ళాడు. వెళ్తుంటే అప్పటికే ముందుగానే ఇదిగో నీ కుమారుడైన ఏశాబు నీ దగ్గరికి వస్తున్నాడు అన్నారు. ఈయనేమో మంచం మీద పడుకున్నాడు, నీరసంతో ఉన్నాయి, పెద్దవాడు అయిపోయాడు కాబట్టి వయసు అయిపోయింది, కళ్ళు కూడా మందగించినాయి, సరిగా కళ్ళు కూడా కనపడట్లేదు. ఇక ఆ వయసులో ఉన్న ఈయన ఏసేపు వస్తున్నాడు అనేప్పటికీ ఆ మంచం మీద లేచి కూర్చున్నాడు. ఆ మంచం మీద లేచి కూర్చుండగానే ఇప్పుడు ఏసేపుతో అంటున్నాడు, ఇదిగో వారి తరువాత నీవు కనిన నీ సంతానము నీదే. అంటే ముందుగా ఆయనకి ఎవరు పిల్లలు? ఏసేపుకి పిల్లలు మనసే ఎఫ్రాయిములు పుట్టారు. మనసే పెద్దవాడు, ఎఫ్రాయిం చిన్నవాడు. వీళ్ళు ఐగుప్తులో ఏసేపు పుట్టారు. అంటే అప్పటికి యాకోబు అక్కడికి వెళ్ళక ముందే వీళ్ళు పుట్టేశారు. అక్కడ ఫరో ఐగుప్తు రాజు అయిన ఫరో ఏం చేశాడంటే ఏసేపుని ప్రధానమంత్రి చేయటమే కాకుండా ఏసేపుకి ఒక భార్యని, ఆ ఊరు ఒక పిల్లనిచ్చి పెళ్లి చేపించాడు, భార్యని చేశాడు. పెళ్లి చేసిన తర్వాత ఇప్పుడు ఏశాబుకి పిల్లలు 2 పుట్టారు. తర్వాత యాకోబు వీళ్ళందరూ వెళ్ళారు. దేవునికి మహిమ కలుగును గాక. వీళ్ళు చూస్తే ప్రియులారా, మనసు ఎఫ్రాయిములు ఐగుప్తులో పుట్టారు. ఇక్కడికి వచ్చిన తర్వాత యాకోబుని అంటాడు కదా ఏసేపుతో, ఇదిగో ఈ 2 పిల్లలు నా పిల్లలే. ఏమంటున్నాడండి? ఈ 2 పిల్లలు నా పిల్లలే, నీ పిల్లలు కాదు, వీళ్ళు నా పిల్లలు అని వారిని తన కుమారులుగా స్వీకరించాడు. దానికి మహిమ కలుగును గాక. తన కుమారులు స్వీకరించాడు. ఏసేపు యొక్క 2 కుమారులు మనస్సే ఎఫ్రాయిములో నీ సంతానం అనబడరు, నా సంతానం అనబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ప్రియులారా, యాకోబు ఎక్కువగా ప్రేమించాడు ఎవరిని? రాహేలుని. రాహేలు కోసం 14 సంవత్సరాలు కట్టి బానిసత్వం చేశాడు, కొలువు చేశాడు, పాలేరుతనం చేశాడు. 14 సంవత్సరాలు ఎందుకయ్యా నువ్వు చేసావు అంటే అంటాడు కదా, నేను రాహేలు కోసం చేశాను.
7 సంవత్సరాలు నేను రాహేలు కోసం చేసి రాహేలు పెళ్లి చేసుకుందాము కదా అనుకుంటే నా మామ నన్ను మోసం చేసి లేయనిచ్చాడు. రెండో 7 సంవత్సరాలు మరిపడి ఇదిగో ఈ కుమార్తెను కూడా నీకే ఇస్తాను. ఇంకో 7 సంవత్సరాలు నా దగ్గర కొలువు చేయి అన్నాడు. ఆ 7 సంవత్సరాలు కూడా నేను కొలువు చేశాను. ఇప్పుడు ఇద్దరు భార్యలొచ్చారు. అయినా నేను ఎక్కువగా ప్రేమించింది ఎవరిని అంటే రాహేలుని ప్రేమించా. ఆ రాహేలుకు పుట్టిన వాడే యోసేపు. దేవునికి మహిమ రాహేలు పుట్టినవాడు యోసేపు. ఈ యోసేపుని ఏం చేశారంటే తన సహోదరులు అన్నులందరూ కలిసి అమ్మేశారు. అందరూ తను ద్వేషించారు, తను అమ్మేశారు, ఐగుప్తుకు అమ్మేశారు. ఐగుప్తుకు వెళ్ళిన అతను బానిసగా జైల్లో పెట్టబడ్డాడు. ఆ తర్వాత తిరిగి ప్రధానమంత్రి అయి కూర్చున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ప్రధానమంత్రి అయి కూర్చున్నాడు కాబట్టి ఇప్పుడు వీళ్ళంతా కూడా అక్కడ ఆహారం ఉందని వెళ్ళారు. పరిచయం ఏర్పడింది. నువ్వు మా సహోదరుడు కదా అనుకున్నారు. వాళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళ తండ్రిని అందరిని తీసుకుని వచ్చాడు. ఈ కరువు వెళ్ళే వరకు కూడా మీరు ఇక్కడే ఉండండి అన్నాడు. అక్కడే ఉంచేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కొంతకాలం అయిపోయింది. చాలా కాలం అయిపోయింది అక్కడ ఉండి. ఇప్పుడు యాకోబు పెద్దవాడైపోయాడు, ముసలివాడైపోయాడు. ఇప్పుడు యాకోబు తన ఏశావు యొక్క 2 పిల్లలతో అంటాడు కదా, ఇదిగో ఏశావు, ఇదిగో నీ ఇద్దరు పిల్లలను నా కుమారులుగా నేను స్వీకరిస్తున్నా. నీ ఇద్దరు పిల్లలను నా కుమారులుగా నేను స్వీకరిస్తున్నా. ఎఫ్రాయిము మనసే తరువాత నీకు ఎవరు పుట్టిన యోసేపుకి ఎవరు పుట్టినా వారు నీ సంతానం అనబడద్ది. వీళ్ళు మాత్రం నాకు కలిగిన వారు అని పిలవబడతారు. వీరు నా సంతానం అని పిలవబడతారు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. నిజమే పిల్లరా, ఎఫ్రాయిము మనసు యొక్క సంతానంలో వారి యొక్క భాగంగాని కరుణించబడ్డాడు. అంటే వారి యొక్క భాగము ఎవరు? ఇప్పుడు ఈ మనసే ఎఫ్రాయిములు ఎవరు సంతానం అని పిలవబడ్డారు? యాకోబు యొక్క సంతానం అని పిలవబడ్డారు. ఏశావు యొక్క సంతానం అని పిలవబడలా. దేవునికి మహిమ కలుగుగా. అందుకే వీళ్ళు యాకోబు యొక్క సంతానం అని పిలవబడ్డారు కాబట్టి ఈ ఏశావు కుటుంబ వారసత్వంలో చూస్తే రెట్టింపు భాగాన్ని పొందుకున్నారు. దేంట్లో? ఆస్తిలో, స్వాస్యంలో రెట్టింపు భాగం పొందుకున్నారు. వాస్తవంగా మనం ఇక్కడ చూడాలంటే రెట్టింపు భాగం అంటే 2 అంతలు పొందుకున్నారు. ఈ 2 అంతలు ఎవరు పొందుకుంటారు? జ్యేష్ఠ కుమారుడు పొందుకుంటాడు. అంటే యాకోబు పెద్ద కుమారుడు రూబేన్ పొందుకోవలసిన ఆస్తి యొక్క హక్కు, ఆ వారసత్వపు హక్కు 2 అంతలుగా పొందుకోవాలి. జ్యేష్ఠుడు పొందుకోవాల్సింది అతను పొందుకోకపోగా ఇప్పుడు ఎవరికి వచ్చింది? ఏసేబు యొక్క వారసులకు వచ్చింది. ఏసేబు యొక్క సంతానానికి 2 అంతల ఆశీర్వాదం వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎందుకంటే యాకోబు ఏమన్నాడంటే, ఇదిగో వారికి బదులుగా అంటే రూబేను సిమియోన్ లాగా వీరు ఎఫ్రాయిము మనసే, రూబేను సిమియోన్ లాగా ఎఫ్రాయిము మనసే నా కుమారులను పిలువబడతారు అన్నాడు. అంటే రూబేను పెద్దవాడు, రెండోవాడు సీమోన్, వాళ్ళలాగా వీళ్ళు పిలువబడతారు అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగుగా. ఎవరు? ఏసేబు యొక్క సంతానమైన ఎఫ్రాయిం మనసేలు యాకోబు యొక్క పెద్ద కుమారుడు, రెండో కుమారులాగా వీళ్ళు కూడా అలా పిలువబడతారు అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. మరి నేను అనుకుంటాను ప్రియులారా, యాకోబు లేయాకి కనిన ఆ పెద్ద కుమారుడు రూబేను సిమియోన్లను వారికి ఆధిక్యత ఇవ్వాలి. అలాగే ఇప్పుడు రాహేలు కన్నా ఇప్పుడు ఈ కుమారుడు కూడా అదే ఆధిక్యత అంటే వారితో పట్టేసరి సమం చేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజ ప్రియులారా, మనం చూడాలి ఇక్కడ. అంతేకాదు ఈయన ఒక మాట అన్నాడు. ఏమని? రెట్టింపు భాగాన్ని ఇచ్చాడండి. ఎవరికి? ఏశావు యొక్క సంతానానికి రెట్టింపు భాగం వెళ్ళింది, 2 అంతలు వెళ్ళింది. దేవునికి మహిమ కలుగు. ఎందుకంటే ఈ మనసే ఎఫ్రాయిములను తన కుటుంబీకులతో చేర్చుకున్నాడు. అంటే అక్కడి నుంచి మన వంశవళి చూస్తే ఏశావు వంశవళి ఏశావు అని పెరలా. ఇప్పుడు రూబేను, సిమియోను, లేవి, యూదా అని ఎలా వచ్చిందో ఇక్కడ వచ్చేపలికి ఏశావు పేరు రాలా. మరి ఏమొచ్చింది అంటే మనసే ఎఫ్రాయిం అని పేరు వచ్చింది.
దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు యాకోబు కుమారుల్లో ఏసేపు పేరు రావాల్సింది ఏసేపుకు రాకుండా మనసేకు వచ్చింది. ఎఫ్రాయిమునేమో తన కుమారుడిగా స్వీకరించాడు. అంటే ఎక్స్ట్రా ఆర్డినరీ ఎక్స్ట్రా ఇది అన్నమాట ఆశీర్వాదం. దేవునికి మహిమ కలుగునుగా. రెండంతల పాలు వచ్చిందంటే రెండంతల భాగం వచ్చింది అతనికి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి 3వ వచనంలో ఒక మాట చెప్పాడు యాకోబు. యోసేపును చూసి కానాను దేశమందలి లూజులో, చూడండి, కానాను దేశమందలి లూజులో సర్వశక్తి గల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి, ఇదిగో నీకు సంతానాభివృద్ధి పొందించి నిన్ను విస్తరింపచేసి నీవు జనముల సమూహము మగునట్లు చేసి నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశమును నిత్య శ్వాసముగా నిత్యధనని సెలవిచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. సర్వశక్తి గల దేవుడు నాకు లూజులు కనిపించాడు. కానాను దేశమందలి లూజులు నాకు సర్వశక్తి గల దేవుడు కనిపించాడు. కనిపించడమే కాదండి, ఆయన ఏ వాగ్దానం చేశాడు అంటే నన్ను ఆశీర్వదించి ఇదిగో ఈ నీకు గొప్ప సంతానాన్ని ఇవ్వబోతున్నాను, నీకు సంతానాభివృద్ధి చేసి నిన్ను విశ్రింపచేసి ఈ జనముల సమూహమగునట్లుగా గొప్ప జనము సమూహం నిన్ను చేసి నీ సంతతంతకి నీ సంతానముకు ఈ దేశమును నిత్య శ్వాసముగా, మంచిది, నిత్య శ్వాసముగా నేను ఇస్తున్నాను అన్నారు. దేవునికి మహిమ కలుగునుగా. నిత్య శ్వాసముగా ఈ దేశాన్ని నీకు ఇస్తున్నాను అన్నాడు. అంతేకాదు, ఇదిగో నేను ఐగుప్తునకు నీ యొద్దకు రాక మునుపు ఐగుప్తు దేశంలో నీకు పుట్టిన ఈ ఇద్దరు కుమారులు, నీకు ఐగుప్తు దేశంలో పుట్టిన ఈ ఇద్దరు కుమారులు నా బిడ్డలే, రూబేను సీమోను వలే ఎఫ్రాయిము మనసే నా బిడ్డలు అవుతారు అని చెప్పాడు 5వ వచనంలో. దేవునికి మహిమ కలుగునుగా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే పిల్లరా, ఆ ఇద్దరు బిడ్డలు కూడా నా బిడ్డలు అవుతారు. ఎలా అవుతారంటే రూబేను సిమియోన్ లాగా అవుతారు అని చెప్పారు. ఒక్క నిమిషం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. రూబేను సిమియోన్లు ఈ విధంగా నా కుమారులు, అలాగే ఎఫ్రాయిము మనసే నా బిడ్డలే అని యాకోబు చెప్పేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంతేకాదండి, ఇంకా మనం కొంచెం ముందుకు వెళ్తే 15వ వచనంలో ఒక మాట ఉంది. 15వ వచనంలో ఒక మాట ఉంది. అతడు యోసేపును దీవించాడు. ఏ విధంగా దీవించాడో చూడండి. 15వ వచనంలో ఒక మాట ఉంది. యాకోబు యోసేపును దీవించాడు. అతడు యోసేపును దీవించి, చూడండి, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకును ఎవడు నన్ను ఇప్పటి వరకు నేటి వరకు ఏ దేవుడైతే నన్ను పోషించాడో ఆ దేవుడు, అనగా సమస్తమైన కీడులలోండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. నా పేరును అబ్రహాము ఇస్సాకులను నా పితరుల పేరును వారికి పెట్టబడునుగాక. భూమి యందు వారు బహుగా విస్తరించుదురుగాక అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి పిల్లరా, ఎంతటి శ్రేష్టమైన వాగ్దానం వచ్చింది చూడండి. ఎవరు? నా పేరు, నా పితరుల పేరు అంటే ఆయన తండ్రి ఎవరు? ఇస్సాకు. ఆయన తండ్రి ఎవరు?
అబ్రహాము అబ్రహాము ఇస్సాకు యాకోబుల పేరు వారికి కలుగుతుంది. వారి ఆశీర్వాదాలన్నీ వారి మీదకి వస్తాయి. వీరు భూమి మీద బహుగా విస్తరిస్తారు, ఫలిస్తారు అని చెప్పి వారిని ఆశీర్వదించాడండి. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి, ఒక ఆశీర్వాదం ఎలా వచ్చిందో చూడండి. మనిషి ఎఫ్రాయిములు వాళ్ళ ఆశీర్వాదం ఏశావు యొక్క సంతానం అని తన సంతానంగా ఎంచుకున్నాడు మొదటిగా. రెండోది, వారికి వచ్చిన ఆశీర్వాదాలను వీరికి శ్రేష్టమైన ఆశీర్వాదం ఇచ్చాడు. ఎక్కడి నుంచి ఏ ఆశీర్వాదాలు అంటే అబ్రహాము యొక్క ఆశీర్వాదము, ఇస్సాకు యొక్క ఆశీర్వాదము, యాకోబు యొక్క ఆశీర్వాదము, నా పేరును, నా పితరుల పేరును వారికి కలుగునుగాక అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే వారు పొందిన ఆశీర్వాదం వీరు పొందుతారు అనిపిస్తుంది. అంతేకాదు, వీరి యొక్క భూమి సారవంతమై ఫలించటమే కాదు, వీళ్ళు అత్యధికంగా బహుగా విస్తరించి ఆ భూమి బహుగా విస్తరిస్తారని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూసారా ప్రియులారా, ఎంతగా వారు ఆశీర్వదించబడ్డారో చూడండి, ఎంతగా హెచ్చించబడ్డారో చూడండి మనసే ఎఫ్రాయిములు. ఇప్పుడు దీంతో ఆయన ముందు అన్న మాట ఏంటంటే, వీరి తర్వాత పుట్టిన వారు నీ సంతానం అనబడద్దే అన్నారు. కానీ దాని తర్వాత వాళ్ళ పిల్లలు ఉన్నట్టుగా ఏశావుకి తర్వాత పిల్లలు ఉన్నట్టుగా ఎక్కడా లేదు, ఎక్కడ కూడా బయలుపరచబడలా. మనసే ఎఫ్రాయిములే పిల్లలు. కానీ ఇప్పుడు చూస్తే మనసే ఎఫ్రాయిములు కూడా ఎవరు పిల్లలుగా స్వీకరించాడు? యాకోబు యొక్క పిల్లలుగా స్వీకరించాడు. వీళ్ళు నా పిల్లలే, ఇక మీదట నీకు కలిగిన వారు మాత్రం వీరికి సహోదరులు అని పిలువబడతారు అన్నాడు. దేవునికి మహిమ కలుగును. ఎవరికి? మనసే ఎఫ్రాయిములకి సహోదరులుగా పిలువబడతారు. వారికి సహోదరులు పిలువబడతారు. వారి యొక్క శ్వాసములో వీళ్ళు పాలు పంపులు పొందుతారు. అంటే ఆ శ్వాసానికి హక్కుదారులు, వీళ్ళు కూడా వాటాలు వస్తాయి. కానీ వీరికి వచ్చే వాట ఎక్కడి నుంచి వస్తుందంటే, ఏశావు నేను నీకు వాట ఇస్తే దాంట్లోంచి నీ వాట నీ పిల్లలకి వస్తుందని చెప్పలా యాకోబు. ఏం చెప్పాడు? నా పిల్లలతో పాటు నీ పిల్లలకు కూడా వాటా వస్తుందని చెప్పేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి వీరికి రెండంతల ఆశీర్వాదం వచ్చింది ఏశావు సంతతికి. ఏశావు యొక్క సంతతికి రెండంతల ఆశీర్వాదం వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగా. అంటే 200 సంతానం అంటే రెండంతల భాగం వాళ్ళకి వచ్చింది. రెండంతల రెట్టింపు భాగాన్ని యాకోబు వారికి ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. 20వ వచనం. ఆ దినమందు అతడు వారిని దీవించి, ఎఫ్రాయిము వలెను మనష్షే వలెను దేవుడు నిన్ను చేయునుగాకని ఇశ్రాయేలీయులు నీ పేరు చెప్పి దీవిస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి పిల్లారా, ఒక్క నిమిషం చూడండి. ఇక నుంచి ఇశ్రాయేలీయులు ఉన్నారే, నా సంతానం ఉందే, వీళ్ళంతా కూడా వీళ్ళ జనాంగం అంతా కూడా ఏమంటారంటే మనసే ఎఫ్రాయిముల పేరు చెప్పి దీవిస్తారు. వారు ఏ విధంగా దీవించబడ్డారో మీరు ఆ విధంగా దీవించబడతారు అని చూపిస్తున్నాడు. నిజమే పిల్లారా. ఇప్పుడు మనం అనుకుంటూ ఉంటాం ఏమని, నేను ఆయనలాగా ఉండాలి, ఆయనలా వృద్ధి చెందాలి, నేను ఆయనలా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. నేను ఏసన్లాగా ఉండాలి, ఏసన్లాగా సేవ చేయాలి, ఏసన్లాగా ఉండాలి అని అనుకుంటే, నేను దినకరన్ గారి లాగా ఉండాలి, నేను అలా ఉండాలి, నేను అలా సేవ చేయాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇలాగా నువ్వు పలానాలాగా ఉండాలి, పలానాలా నువ్వు సేవ చేయాలి, నువ్వు పలానాలా వృద్ధి చెందాలి, అభివృద్ధి చెందాలి, నీ పరిచయం విస్తరించాలి అని ఎలా అనుకుంటామో, అలాగే ఇశ్రాయేలీయులందరూ కూడా అంట ఈ మనసే ఎఫ్రాయిముల్ని ఆ విధంగా పోల్చి చెప్తుంటారంట. నువ్వు మనసేలాగా ఎఫ్రాయిములాగా నువ్వు వృద్ధి చెందాలి, నువ్వు అభివృద్ధి చెందాలి, నువ్వు ఆశీర్వదించబడాలి, నువ్వు దీవించబడాలి, నువ్వు హెచ్చించబడాలి, నువ్వు కనపరచబడాలి అని వీళ్ళని చూపించి వాళ్ళకి చెప్తుంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంతటి ఆశీర్వాదాలు చూడండి ప్రియులారా. కింద వచ్చిన చూడండి, అలాగే కూడా ఈయన ఏం చేశాడంటే
మనస్సే కంటే కూడా ఎఫ్రాయిముని ముందు పెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను అనుకుంటాను ప్రియులారా, ఇప్పుడు యేసేపు యొక్క నా పిల్లలు అన్నాడు అంటే యేసేపుకి రావాల్సిన శ్వాసము మనసేకి వెళ్ళింది. కానీ యాకోబు నుంచి వచ్చిన శ్వాసము ఎఫ్రాయిముకి వెళ్ళింది. అందుకే తనకంటే తాను మనస్సే కంటే ఎఫ్రాయిము ఎక్కువగా వృద్ధి చెందాడు. దేవునికి మహిమ కలుగును గాక. యేసేపు యాకోబు ఆశీర్వదించేటప్పుడు కూడా ఆశీర్వాదం కూడా ఎఫ్రాయిం మీదకే వెళ్ళింది. కుడి చేతి వైపేమో మనసేని పెట్టాడు, ఎడం చేతి వైపేమో ఎఫ్రాయిం పెట్టాడు. ఎందుకంటే ఇతడు పెద్దవాడు కాబట్టి ఎక్కువగా ఆశీర్వదించబడాలి. ఎక్కువ నా తండ్రి నుంచి ఎక్కువ దీవెనలు ఇతను మనసే పొందుకోవాలి అని అనే ఉద్దేశంతో యేసేపు ఏం చేశాడంటే తండ్రి కుడివైపున మనస్సేను ఎడవైపున ఎఫ్రాయిమును పెట్టాడు. అయితే యేసేపుకి అప్పుడు కళ్ళు కనపట్లేదు. యాకోబుకి అప్పుడు కళ్ళు కనపట్ల. కానీ ఆయన ఏం చేశాడంటే తెలివిగా చేతులు ఇలా మార్చాడు. దేవునికి ఇలా ఇలా వాళ్ళని దీవించాల్సింది పోయి ఇలా మార్చి దీవించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఇప్పుడు శ్రేష్టమైన వాగ్దానం ఆశీర్వాదం దీవెన ఎక్కడికి వెళ్ళింది? ఎఫ్రాయిము మీదకి వెళ్ళింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే ఎఫ్రాయిమును యాకోబు ముందు ఉంచాడు. ఎఫ్రాయిమును ముందు ఉంచాడు, యాకోబుని వెనక ఉంచాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే పెద్దవాడు చిన్నవానికి దాసుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజమే ప్రియులారా, ఇంతగా ఆయన వారిని ఆశీర్వదించాడు. నేను నీ సహోదరుల కంటే నీకు ఒక భాగము ఎక్కువగా ఇచ్చి తిని. దేవునికి మహిమ కలుగును గాక. చూసారా, తన సహోదరుల కంటే నీకు ఒక భాగం ఇచ్చా. వాస్తవం చెప్పాలంటే ఆ భాగం ఎవరికి వెళ్ళాలి? జ్యేష్ఠుడైన రూబేనుకు వెళ్ళాల్సింది ఆ భాగం. కానీ ఇప్పుడు యేసేపు దగ్గరకు వచ్చింది ఆ భాగం. నీ సహోదరులందరికంటే 11 మంది కంటే కూడా నీ సహోదరులు 11 మంది కంటే కూడా 12 వాడు నీకు నేను వారందరికంటే ఒక భాగాన్ని ఎక్కువ ఇచ్చిన్నాను. రేపొద్దున వీళ్ళు అడుగుతారు, నా తండ్రి ఆస్తి నీకెందుకు ఎక్కువ ఇచ్చాడు, లేదా నువ్వు ఎందుకు ఎక్కువ తీసుకో అంటారేమో. అది కూడా నేను ముందే చెప్పేస్తున్నాను అన్నట్లుగా ఈయన ఒక మాట చెప్పేశాడు. ఏమని? ఆ భాగం నీకు ఎక్కువ ఇచ్చి తిని అది నా కత్తితోనూ నా వింటితోనూ అమోరీయుల చేతిలో నుండి తీసుకొంటినని యేసేపుతో చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి దగ్గర తీసుకున్నంట? అమోరీయుల చేతిలోంచి నా కత్తితో నా వింటితో నేను సంపాదించుకున్న దాన్ని వారి చేతిలో నుంచి నేను తీసుకున్నా. దేవునికి మహిమ కలుగును గాక. యాకోబు ఏమైనా సామాన్యుడు కాదండి. మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచిన వాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే ముందుగానే చెప్పాడు. యేసేపుకి పరిచయం చేసేప్పుడే, యేసేపుతో మాట్లాడేటప్పుడే ముందే చెప్పేశాడు. ఏమని చెప్పాడు అంటే, సర్వశక్తి లూజులో నాకు కానాను దేశమంద లూజులో సర్వశక్తి గల దేవుడు నాకు కనపడి నన్ను ఆశీర్వదించి ఇదిగో నీకు సంతానాభివృద్ధి కలగజేసి నిన్ను విస్తరింపచేసి నిన్ను ఒక జన సమూహములుగా నేను చేస్తాను. తర్వాత నీ సంతానమును ఈ దేశమునకు నిత్య శ్వాసముగా ఇచ్చేదను అని చెప్పాడని ఆ ఆశీర్వాదాన్ని ముందుగానే యేసేపుకి యాకోబు గుర్తు చేశాడు, చెప్పాడు. ఆశీర్వాదం గురించి చెప్పి అప్పుడు తన బిడ్డలను ఆశీర్వదించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను అమోరీల చేతిలోంచి నా కత్తితోను నా వింటితోను దాన్ని తీసుకొంటిని అని యేసేపుతో చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. అదే రెండంతల భాగం. అంటే జ్యేష్ఠుడికి వెళ్ళాల్సిన హక్కు, జ్యేష్ఠపు హక్కు యేసేపు యొక్క సంతతిలోకి వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 49వ అధ్యాయము 22వ వచనం. యోసేపు మీదకి వచ్చిన ఆశీర్వాదాలు చెప్తున్నా. యోసేపు ఫలించేడి కొమ్మ, అతడు ఓట యుద్ధ ఫలించేడి కొమ్మ. దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి అది వ్యాపించును.
విలుకాండ్లు అతను వేధించిరి. సరే 26వ వచనానికి రండి. నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనల పైన చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమగు. అవి యోసేపు తల మీదను తన సహోదరుల నుంచి వేరుపరచబడిన వాని నడినెత్తి మీదను ఉండును. దేవునికి మహిమక్కలను కాదు. ఎవరి యొక్క దీవెనలండి, ఎవరి యొక్క ఆశీర్వాదాలండి అవన్నీ కూడా చూడండి. నీ తండ్రి దీవెనలను వారి పితరుల దీవెనలు అంటే అబ్రహాము దీవెనలు, ఇస్సాకు దీవెనలు, యాకోబు దీవెనలు, ఈ దీవెనలన్నీ కూడా ఏశావు తలనెత్తి మీద ఉంటాయి. దేవునికి మహిమక్కలను కాదు. వాళ్ళ సహోదరులు అందరిలో ఉంటే కూడా ఇతని తలనెత్తి మీద ఉంటాయి. అంతగా హెచ్చించాడు. చూడండి, ఇంకంతే కాదండి, పైనున్న నిత్య జీవముతోను చూడండి, పైనుండు మెట్టు దీవెనలతోను క్రింద దాగి ఉన్న అగాధములో జలముల దీవెనలను, స్తన్యముల దీవెనలను, గర్భముల దీవెనలను నీవు దీవించు, నిన్ను దీవించు. సర్వశక్తుని దీవెనలను, ఆ దీవెనల వలన అతని బాహుబలము దట్టపరచబడుతుంది. దేవునికి మహిమక్కలను కాదు. అతని బాహుబలము దట్టపరచబడుతుంది, స్థిరపరచబడుతుంది. దేవునికి మహిమక్కలు. ఎన్ని దీవెనలు వచ్చి పడ్డాయండి యేసేపు తల మీదకి. దేవునికి మహిమక్కలను కాదు. ఊరికినే యేసేపుని దీవించేలా, ఊరికినే యేసేపు అంత వృద్ధి చెందలా. దేవునికి మహిమక్కలను కాదు. హల్లెలూయా. అంతేకాదు ప్రియులారా, శ్వాసము పంచి ఇచ్చేటప్పుడు, శ్వాసాన్ని పంచి ఇచ్చేటప్పుడు ఎవరు? యెహోషువ. మోషే తర్వాత యెహోషువ శ్వాసాన్ని పంచి ఇచ్చేటప్పుడు ఆ మాట కూడా చూడండి. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం మనం చూసినట్లయితే, యేసేపు వంశకులకు మనసే ఎఫ్రాయిముల 2 గోత్రముల వారు నివసించుటకు ఆ పట్టణములను, వారి పశువులను, వారి మందలకును ఆ పట్టణములను సమీప భూములను మాత్రము కాక లేవిలో గాని ఆ దేశంలో ఏ శ్వాసం కూడా ఇంకెవరికి ఇవ్వలేదంట. దేవునికి మహిమ కలుగును కాదు. లేవిలకని వేరే ఎవరికి కూడా ఆ శ్వాసాన్ని ఎవరికి ఇచ్చారు అంటే మనసే ఎఫ్రాయిములకి ఆ శ్వాసాన్ని ఇచ్చారు. అంటే యోగ్దానికి యువతల ముందుగా రూబేనికి ఇచ్చారు. ఎందుకంటే రూబేనికి పశువులు ఎక్కువ కాబట్టి. తర్వాత మనసే ఎఫ్రాయింకి ఇచ్చారు. మనసే ఎఫ్రాయింలో యేసేపు అర్ధ శ్వాసానికి అంటే ఎఫ్రాయింకి 2 పక్క వచ్చింది. ఎట్లాగంటే రూబేనికి యోగ్దానికి యువతల, ఇది యోగ్దానం అనుకుందాం. ఇది యోగ్దానికి యువతల ముందుగా రూబేనికి ఇచ్చారు. తర్వాత చీట్లు వేసినప్పుడు అప్పుడు మనసేకి వచ్చింది. మనసే యేసేపు సంతతికి వచ్చింది. మనసే ఎఫ్రాయింకి. మనసే రూబేని పక్కన మనసే ఉన్నాడు. మనసే పక్కన ఎఫ్రాయిం వచ్చాడు. ఎఫ్రాయింకి కొంత భాగం వచ్చింది, కొంత భాగం యోగ్దానికి అవతల వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగా. కొంత భాగం యువతలు ఉంది, కొంత భాగం యోగ్దానికి అవతల ఉంది. మనసే ఎఫ్రాయిం యొక్క భాగం. దాని పక్కనే యూదాకు వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి పిల్లరా, శ్రేష్టమైన భాగములు, శ్రేష్టమైన వాగ్దానాలు వచ్చి పడ్డాయి. ఎవరికి? యేసేపు యొక్క సంతతి మీదకి. అందుకే అన్నాడు ఏమని? యాకోబు అన్నాడు, వారి తరువాత అంటే మనసే ఎఫ్రాయిముల తరువాత నీవు కనిన సంతానము నీదే. వారు తమ సహోదరుల శ్వాసమును బట్టి వారి పేర్లు చొప్పున పిలువబడతారు. తన సహోదరుల శ్వాసం అంటే మనసే ఎఫ్రాయిమును బట్టే పిలువబడతారు. వారు ఒకవేళ నీకేమైనా సంతానం కలిగితే, వీళ్ళ తర్వాత నీకేమైనా సంతానం పుడితే వారు మనసే ఎఫ్రాయిము యొక్క శ్వాసముగా వాళ్ళ తర్వాత నీ సహోదరులుగా పిలువబడతారు తప్ప వీళ్ళు నా సంతానం అనబడదు. అంటే ఇంకెక్కడ కూడా యేసేపు పేరు రాలేదు. అక్కడ ఉన్న ఇద్దరు కూడా ఎవరు సంతానం అంటే యాకోబు సంతానంగా మారిపోయారు. ఎవరు? మనస్సే,
ఎఫ్రాయిములు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక వారికి సంతానం ఏమైనా యేసు పుట్టిన తర్వాత వాళ్ళు ఎలా ఉండేవారంటే మనసే యొక్క సహోదరుడు, ఈ ఎఫ్రాయిం యొక్క సహోదరుడు అని పిలువబడేవారు. కానీ ఇక దాని తర్వాత ఎక్కడ కూడా ఆయనకు సంతానం ఉన్నట్లుగా లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వారిద్దరే ఉన్నారు. వారిద్దరు ఎంతో శ్రేష్టంగా ఆశీర్వదించబడ్డారు. యేసేపు యొక్క సంతానము యాకోబు యొక్క స్వాస్యముగా, యాకోబు యొక్క వారసులుగా వాళ్ళు ఎంచబడ్డారు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రియులారా, ఒక ఆశీర్వాదమైన, ఒక దివ్యనైన శ్రేష్టమైనవి దీవెనలు ఉన్నాయి. ఈ దీవెనలు ఎలా వచ్చాయి? యేసేపు యొక్క శ్వాస మీదకి వచ్చాయి. యేసేపు యొక్క శ్వాస మీదకి వచ్చాయి. అంతకంటే లే రూబేను, సిమియోన్లు ఎలాగో వీళ్ళు కూడా నాకు అలాగే అని చెప్పాడు. కానీ రూబేను, సిమియోన్ల కంటే కూడా వీరు ఎక్కువ ఆశీర్వాదాన్ని పొందుకున్నారు, ఎక్కువ దీవెని పొందుకున్నారు. వీరి తల మీద ఎక్కువ అభిషేకం నిలబడి ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నిజమే ప్రియులారా. ఇవన్నీ మనం ఆలోచించాల్సిన విషయాలు. ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన విషయాలే. యాకోబు ఈ ఇద్దరు పిల్లలను తన కుమారులుగా స్వీకరించి, ఎఫ్రాయిము, మనస్సే తర్వాత యేసేపు పుట్టిన పిల్లలు కూడా ఎఫ్రాయిము, మనస్సే సంతానములో భాగముగాని పరిగణించబడతారు. దీనివల్ల యేసేపు కుటుంబం వారసత్వములో రెట్టింపు భాగాన్ని పొందుకొని ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. నిజం పిల్లలు, ఒక ఆశీర్వాదం రెట్టింపు పొందుకోవాలి. రెట్టింపు పొందుకోవాలి. ఆ రెట్టింపు పొందుకోవాలి అంటే దానికి తగిన నడవడిక మనలో ఉండాలి. యేసేపు ఏ విధంగా ఉన్నాడు? అన్ని దేశములో ఉన్న అతను ఎక్కడ కూడా తప్పిపోలా, రోషము కలిగి ఉన్నాడు. తన అన్యాయం చేశారు తన సహోదరులు, తన అన్యాయం చేశారు. అయినా తన సహోదరుని ఎక్కడ కూడా ఆయన బాధించాల. ప్రభు ముందుగానే సిద్ధపరచడానికి నన్ను ఇక్కడ పంపించాడు. మీరు ఈ కాలంకి ఇక్కడ రావాలని ప్రభు ముందుగా నన్ను ఇక్కడికి ముందుగా పంపించాడు అని తన సహోదరులతో చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగా. తన సహోదరులు, తన తండ్రిని అందరినీ కూడా తన దగ్గరకు చేర్చుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, అంటే యాకోబు యొక్క 12 మంది సంతానంలో జ్యేష్ఠపు వారసత్వపు హక్కును యేసేపు పొందుకున్నాడు. హల్లెలూయా. కానీ వంశావళిలోకి వస్తే మాత్రం యూదా నిలబడతాడు. దేవునికి మహిమ కలుగునుగా. సరే ప్రియులారా, యాకోబు యొక్క ఆశీర్వాదము మనస్సే ఎఫ్రాయిల మీదకి ఏ విధంగా వచ్చిందో అట్లాగే ఆ ఆశీర్వాదాలు మన మీదకి వచ్చును గాక. అవి పొందుకొని మనం అనుభవించదము గాక. యేసేపు ఉన్నట్లుగా నీతి నియమాల్లో మనం జీవించదము గాక. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. మీ అందరికి ప్రేమపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్ర స్తోత్ర స్తోత్ర. స్తుతి 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 స్తుతి.